తరపున ఈ దేశ ప్రజలందరికీ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో, జిల్లాల్లో, మండలాల్లో, ప్రతి గ్రామంలో ఈరోజు 77వ రాజ్యాంగ దినోత్సవం, 77వ గణతంత్ర దినోత్సవాన్ని ప్రజలందరూ గడుపుకున్నారు. ఒక్కసారి ఈ గణతంత్ర దినోత్సవం అనేది ఏంటి అనేది ఒక్క నిమిషం మాట్లాడుకున్నాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి తెల్లదొరలు వారి యొక్క సామ్రాజ్యం, వారి రాజ్యాంగం అమల్లో ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు మన దేశానికి, మన యొక్క ప్రజలకు అనుకూలమైనటువంటి రాజ్యాంగం మనకు కావాలా, అంతేగాని ఈ యొక్క బ్రిటిష్ వారి రాజ్యాంగం మనకొద్దు, కాబట్టి మన ప్రజలకు అనుకూలంగా రాజ్యాంగాన్ని రాయగలిగినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని ఆయనకి రాజ్యాంగం రాసేటటువంటి బాధ్యత అప్పచెప్పినప్పుడు మరి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు, ప్రజలకు అందరికీ అనుకూలంగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో తన ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, బిడ్డలను పోగొట్టుకొని, మరి తన యొక్క మరణాన్ని కూడా లెక్క చేయకుండా మరి ఎంతో కష్టపడి ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించి ఈ రాజ్యాంగం యొక్క ముసాయిదా బిల్లును ఆ రోజు 1949 నవంబర్ 26న ఈ దేశంలో అప్పుడున్నటువంటి ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి అందజేయడం జరిగింది. ఈ ముసాయిదా బిల్లును అందజేసిన తర్వాత ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వెంటనే దీన్ని స్పందించి 1950 జనవరి 26న ఈ రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ సంగతి ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు, మరి అగ్రకుల పాలకులు, మరి మనవాదులు ఈ దేశ ప్రజలకు తెలియజేయాలా. ఈ రాజ్యాంగము అంటే రాజ్యాంగ ఆమోదం చేసుకుంటున్నాము, రాజ్యాంగం ఎవరి వల్ల వచ్చింది, ఎవరు రాశారు, మరి ఎవరబ్బ సొమ్ము, ఎవరో ఒకడు ఒక బిడ్డను కంటే మరి నువ్వు తెచ్చుకొని ముద్దు ఆడుకున్నట్టు ఉంది. కానీ ఈ రాజ్యాంగం రాసింది ఆయన వల్ల మనకి ఈ యొక్క ఆర్టికల్ అన్నీ వచ్చింది. ఈ సమాజంలో, ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము, సమన్యాయము, సెక్యులర్ దేశంగా ఉందంటే ఇప్పుడు కారణము మహానుభావుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని దేశ ప్రజలకు తెలియజేసినటువంటి నాదులు లేడు. వాస్తవంగా ఒకటే తెలియజేస్తున్నా, ఇప్పుడు జరిగేటటువంటి గణతంత్ర దినోత్సవంలో ఈ పాలకులు, మనవాద పాలకులు దేశ ప్రజలకు అంబేద్కర్ గారి ఫోటోకు కానీ, విగ్రహాలకు కానీ కనీసం పూలమాలలు వేసి మరి నివాళులు అర్పించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి రిపబ్లిక్ డే రోజున దేశ ప్రజలందరూ, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఈ అగ్రకుల పాలకుల యొక్క మనోవాదాన్ని ఏ విధంగా విస్మరిస్తున్నారో అంబేద్కర్ గారిని ఒక్కసారి మీరందరూ తెలుసుకొని కలిసికట్టుగా ఉండే రాజ్యాధికారం వైపుగా, అంబేద్కర్ గారి ఆలోచన వైపుగా నడవాలని